నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సుల్ని సన్మానించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిస్వార్థంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివని ప్రశంస. నర్సింగ్ వృత్తి చాలా పవిత్రమైందని, ఎంతో చిత్తశుద్ధితో నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. నర్సింగ్ రంగంలో అత్యంత ప్రతిభ కనపరిచిన 5గురికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుని ప్రదానం చేసిన మంత్రి సత్యకుమార్. దేశ రక్షణకి పాటుపడే సైనికులతో సమానంగా నర్సులు సేవలు అందించాలని విజ్ఞప్తి. ఇరిగేషన్ పనుల్లో అధికారులు జాప్యం చేయవద్దని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో వారి పరిధిలోని పనుల్ని మే నెలాఖరుకి పూర్తి చేయాలని అధికారులకే ఆదేశం. ఎలాంటి విపత్తు సంభవించినా భయాందోళనకి గురికాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి తమను తాము రక్షించుకుంటూ ఇతరులకి ఆపన్న హస్తం అందించడం ముఖ్యమన్న కలెక్టర్ లక్ష్మీషా. అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహణ. అత్యవసర పరిస్థితిలో ఎలా స్పందించాలనే దానిపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నర్సులను సన్మానించారు. నిస్వార్థంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివని ఆయన కొనియాడారు. నిస్వార్థంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో పవన్ సమావేశమయ్యారు. వారిని ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మర్చిపోరని ఆయన ప్రశంసించారు. నర్సింగ్ వృత్తి చాలా పవిత్రమైనదని, ఎంతో చిత్తశుద్ధితో నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దేశ రక్షణకి పాటుపడే సైనికులతో సమానంగా నర్సులు సేవలు అందించాలని ఆయన కోరారు. రోగులకి చిరునవ్వుతో సేవలందించి వారిని చిరునవ్వుతో పంపించేలాగా పనిచేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ నర్సెస్ మరియు మిడ్ వైఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. నర్సింగ్ రంగంలో అత్యంత ప్రతిభ కనపరిచిన 5గురికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటిసారిగా ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు ప్రదానం జరుగుతుందని చెప్పారు. కరుణ, సానుభూతి, మానవత్వం, అంకిత భావాల మేలు కలయికకు నామదేమే నర్సులు అని కొనియాడారు. తమ పవిత్ర వృత్తికి న్యాయం చేస్తున్నామా లేదా అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. నర్సింగ్ రంగంలో సేవల్ని ప్రోత్సహించేందుకు భవిష్యత్తులోనూ అవార్డులు ప్రదానం చేస్తామని చెప్పుకొచ్చారు. ఇతర ప్రముఖులకి, మీడియా మిత్రులకి, మరీ ముఖ్యంగా ది స్టూడెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ విజయవాడ, ద స్టూడెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ గుంటూరు, ద స్టూడెంట్స్ ఆఫ్ నర్సింగ్ కాలేజెస్ ఆఫ్ రమేష్ హాస్పిటల్, సెయింట్ యాన్స్, గ్లోబల్, నవయుగ, నాగార్జున అండ్ సిద్ధార్థ, అందరికీ నమస్కారం. మిత్రులారా, ఇవాళ ఒక మంచి కార్యక్రమంలో మీ అందరినీ కలుసుకునే అవకాశం కలిగించినందుకు ముందుగా ఏపీ మిడ్వైఫ్స్ నర్సింగ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ రిజిస్ట్రార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇవాళ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా ఉదయం ఒక ట్వీట్ చేశాను.
ఆరోగ్య సంరక్షణలో నిరుపమాన సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతూ పేషెంట్లని తమ సొంత కుటుంబంలో సభ్యుల్లాగా భావిస్తున్న సేవలు అందిస్తున్న ప్రతి నర్సింగ్ సోదర సోదరిమణులకి కృతజ్ఞాభివందనాలు అని చెప్పి నేను ట్వీట్ చేస్తే మా ఓఎస్డి గారు ఒక మెసేజ్ పెట్టారు. సార్, వెరీ జనరస్ కామెంట్, నర్సింగ్ సెల్డమ్ స్మైల్ అని పెట్టారు ఆయన. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ జనరస్ కామెంట్, ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. For I strongly believe and ఇరిగేషన్ పనుల్లో అధికారులు జాప్యం చేయవద్దని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో వారి పరిధిలోని పనుల్ని మే నెలాఖరికి పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఇరిగేషన్ పనులు నిర్వహణ మరమ్మతుల కోసం 344 కోట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అవసరమైన చోట్ల 7 రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లని పిలవడానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని చెప్పారు. సోమవారం ఓఎండ్ఎం పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ మరమ్మతుల పనులకు చేపట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. 2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు నీటిపారుదల వ్యవస్థని సాధారణ స్థితికి తీసుకుని రావాలని ఆదేశించారు. గేట్లు, షట్టర్లు వంటి మెకానికల్ పనుల్ని తప్పనిసరిగా అసిస్టెంట్ ఇంజనీర్ పరిశీలించి సక్రమంగా పనిచేసే స్థితిలో ఉన్నాయని ధృవీకరణ పత్రాన్ని చీఫ్ ఇంజనీర్ కు ఇవ్వాలని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎలాంటి విపత్తు సంభవించినా భయాందోళనకి గురి కాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి తమను తాము రక్షించుకుంటూ ఇతరులకి ఆపన్న హస్తం అందించడం ముఖ్యమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. సోమవారం విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ విజయవాడలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. కలెక్టర్ ఛాంబర్ కి ఎదురుగా అగ్ని ప్రమాదం సంభవించింది. మొదలు నిచ్చెన ఆసరాగా భవనంపైకి విపత్తు స్పందన సిబ్బంది చేరుకుని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిందకు తీసుకువచ్చారు. తక్షణ వైద్య సహాయం అందించేందుకు 108 వాహనాల ద్వారా ఆసుపత్రికి తరలించడం, అగ్నిమాపక వాహనం ద్వారా నీటితో మంటలు ఆపటం వరకు మాక్ డ్రిల్ చేశారు. అదేవిధంగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వస్తే ఎలా నియంత్రించాలనే అంశాన్ని డెమో ద్వారా ప్రదర్శించడం జరిగింది. వంట నూనె ఉన్న బాండీలో మంటలు వ్యాపిస్తే భయపడకుండా వెంటనే ఆ మంటల్ని ఎలా నియంత్రించాలనే విషయాన్ని కూడా వివరించారు. తడిబట్ట, ప్లాస్టిక్ బకెట్, పిండి వంటి వాటితో మంటల్ని ఆర్పే పద్ధతుల్ని వివరించారు. అలాగనే రోడ్డు ప్రమాదాల సమయంలో 2 వాహనాలు ఢీకొని వాటి మధ్య చిక్కుకున్న వారిని ప్రత్యేక పరికరాల్ని ఉపయోగించి బయటకు తీసే విధానాన్ని ప్రదర్శించారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్, స్ట్రెచర్ వినియోగం, అత్యవసర వైద్యం అందించడంపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. విపత్తు నిర్వహణపై ప్రజలతో పాటు అధికారులకి అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవి శంకర్రావుతో పాటు సంబంధిత శాఖల అధికారులు, ఎన్ఎస్పీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. చేయడం జరిగింది. డిజాస్టర్, ఫైర్ యాక్సిడెంట్, అట్లాగే వేరే ఏదైనా విపత్కర పరిస్థితిలో పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే పబ్లిక్ ఎలా హెల్ప్ చేయాలి, మనము డిజాస్టర్ టైంలో మనం అడ్డపడకుండా ఎట్లాగా మనం సేఫ్గా ఉండాలి, అలాగే ఎవరైనా బాధపడి ఉంటే లేదా ఏదైనా క్షతగాతులు ఉంటే వాళ్ళని ఎట్లాగా మనము రక్షించే పనిలో ఉండాలనే దాని మీద ఈరోజు ఫైర్ డిపార్ట్మెంటు అలాగే జిల్లా యంత్రాంగం కలిసి ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడి నుంచి మెసేజ్ రాగానే ఎంత త్వరగా వెహికల్స్ రావాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఎట్లాంటి స్థలం క్రియేట్ చేయాలి, అట్లాగే అక్కడ ఆల్రెడీ ఎవరైనా డ్యామేజ్ జరిగి ఉంటే, ఎవరికైనా ఇబ్బంది జరిగి ఉంటే వాళ్ళని ఏ ప్రకారం తీసుకొచ్చి మెడికల్ ఎయిడ్ ఇప్పించాలి, వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్కి, దాని మీద అంతా ఇక్కడ డెమో చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఇంట్లో జరుగుతుంటుంది, హోటల్లో, పబ్లిక్ ప్లేసెస్లో, టెంపుల్ ఎక్కడైనా జరుగుతుంటే దానికి ఎలా రెస్పాండ్ చేయాలని దాని మీద చాలా క్లియర్గా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రజల్ని సిద్ధంగా పెట్టడానికి, ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే, ఏదైనా డిజాస్టర్ ఏదైనా కావచ్చు, ఫ్లడ్ కావచ్చు, లేదా ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఫైర్ కావచ్చు, లేదా ఏదైనా యాక్సిడెంట్, పిడుగులు పడవచ్చు, ఏమైనా కూడా పబ్లిక్ రెడీగా ఉండాలి. పబ్లిక్ రెడీగా ఉండాలంటే అఫీషియల్స్ ఫస్ట్ వాళ్ళు రెడీగా ఉండాలి. బికాజ్ ఏ విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ఫస్ట్ ఆఫీసర్ని డ్రాఫ్ట్ చేస్తాం. మనం అఫీషియల్స్ని వెళ్ళండి అని డ్యూటీ వేసేస్తాం, వెంటనే కాల్ సెంటర్ పెడతాం. అక్కడ వెళ్ళి ఆఫీసర్ ఏం చేయాలి,
ఫర్ ఎగ్జాంపుల్ వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. కామధేను అమ్మవారి సన్నిధి వద్ద ప్రచార రథంలో కొలువుతీరిన దుర్గా మల్లేశ్వరులకు పూజలు నిర్వహించిన అనంతరం దేవస్థానం ఈవో సీనా నాయక్ గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. నగరంలోని పలు వీధుల మీదుగా సాగిన గిరి ప్రదక్షిణలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. బేతాల నృత్యాలు, సాంప్రదాయ కోలాట విన్యాసాల నడుమ గిరి ప్రదర్శన ఆద్యంతం వైభవంగా సాగింది. దుర్గామల్లేశ్వరులు కొలువుతీరిన ఇంద్రకీలాద్రి చుట్టూ పౌర్ణమి రోజున ప్రదక్షిణ నిర్వహించిన వారి కోరికలు సఫలీకృతం అవుతాయన్న సంకల్పంతో దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని కామధేను అమ్మవారి ఆలయం వద్ద దేవస్థాన వేద పండితులు స్వామి అమ్మవార్లకు షోడాసోపాచార పూజల్ని నిర్వహించడం జరిగింది. ఈవో సీనా నాయక్ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. దేవస్థాన ఉద్యోగులు, వందలాది మంది భక్తులు దుర్గా మల్లేశ్వరుల్ని కీర్తిస్తూ గిరి ప్రదక్షిణలు పాల్గొన్నారు. చిత్ర విచిత్ర బేతాళాలను, నృత్యాలు, కోలాటం, వేద పండితుల మంత్రోత్సరణ, మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ ఆద్యంతం కన్నుల పండగగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో సీనా నాయక్ మాట్లాడారు. ప్రతి నెల పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఆది దంపతులైన శ్రీ దుర్గా మల్లేశ్వరులు కొలువుతీరిన ఇంద్రకీలాద్రి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించిన వారికి సమస్త కోరికలు నెరవేరుతాయని ఆయన వివరించారు. భక్తులంతా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలకి పాత్రులు కావాలని ఈవో సీనా నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. దుర్గా భవాని అమ్మవారికి ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణ అనేది దాదాపు మనకు అమ్మవారిని స్మరించుకుంటూ సుమారు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది ప్రతి నెల పౌర్ణమి రోజున ప్రారంభమయ్యి సుమారు 7 కిలోమీటర్ల మేరకు చుట్టూ గిరి ప్రదక్షిణ చేసుకుని వచ్చిన తర్వాత అమ్మవారికి పూజించి మళ్ళా ప్రశాంతంగా విగ్రహాలందరినీ కూడా పైకి తీసుకెళ్లడం జరుగుతుంది. దయచేసి భక్తులందరూ కూడా అమ్మవారి మీద భక్తితో జాగ్రత్తగా చుట్టూ ప్రదక్షిణ చేసే క్రమంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఎటువంటి ఇది అలజడి లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మ మీద ప్రేమతో, భక్తితో మీరు ఈ గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వాసవి మాత చైతన్య స్ఫూర్తి మహిళలకు సకల సౌభాగ్యాలను అందించాలని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. పవిత్రమైన వైశాఖ పౌర్ణమి పర్వదినం నాడు అమ్మవారి ప్రీతార్థ్యం వడిబియ్యం, చీర, సారె అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. భారత్, పాకిస్తాన్ల నడుమ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమ్మవారికి చైతన్య శక్తి మహిళలందరి మాంగళ్య బలమే నిండి ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని మన అమ్మకు మన సారె పేరిట మహిళలకి పుట్టింటి సారెను అందజేశారు. ఈ కార్యక్రమానికి శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం స్వామీజీ మహిళలకు వనితా శక్తి ఇంటర్నేషనల్ తరపున వడిబియ్యం, చీర, సారె అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణ చేశారు. పవిత్రమైన వైశాఖ పౌర్ణమి పర్వదినం నాడు అమ్మవారి ప్రీతార్థ్యం వడిబియ్యం, చీర, సారె అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. శైవక్షేత్రం వనితా శక్తి ఇంటర్నేషనల్ ప్రతినిధులు వెంకటలక్ష్మి, భాగ్యలక్ష్మి, లలితారాణి మాట్లాడుతూ వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని దాదాపు 200 మంది మహిళలకి వడిబియ్యం, చీర, సారె పంపిణీ చేశామని చెప్పారు. మన అమ్మకు మన సారె పేరిట ముత్తైదువులకు సారెను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
ఆ పుష్పంతో ఆ పూజతో మీరు నిలబడాలన్న పూజా ద్రవ్యాన్ని కూడా ఒక పూజా ద్రవ్యాన్ని కూడా ఒక పూజా ద్రవ్యాన్ని కూడా ఒక పూజా ద్రవ్యాన్ని కూడా ఒక ద్రవ్యాన్ని కూడా ఒక దేవుని మహాత్మాన్ని కూడా ఒక జై వాసవి అమ్మ అక్క గట్టిగా జై వాసవి జై వాసవి वर्तमान वर्तमान नाम होता मुख्यत्वान सबने आयता उसमें नमक हाथ प्रारंभम जन्म प्रसाद नाम निकाल नाम आयतन जन्म विजाल गोजान वजाल अंगग्रह भाव नक्षत्र एक ग्रह एकादशी महाकाल మనమ్మకు మనసారే బృందం తరపున మాకు ఈ అవకాశం కల్పించిన శివస్వామీజీ గారికి ముందుగా ధన్యవాదములు. నేను ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ తాల్పురోలు వెంకటలక్ష్మి అని నేను ఇవాళ 1,00,000 గాజులతో పూజ చేయించాము, 1,00,000 మల్లెపూలు, 1000 మామిడి పళ్ళతో కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయించాము. ఈ రోజు వైశాఖ మాసం పౌర్ణమి సందర్భంగా ఒడి బియ్యం 108 మందికి అనుకున్నాము. అలాగా 183 మందికి ఈ అవకాశం కల్పించాము. సాక్షాత్తు పరమేశ్వరుడైన శివస్వామీజీ గారు అందరికీ కూడా ఈ రోజు ఒడి బియ్యం కార్యక్రమము వారే స్వయంగా చేస్తున్నారండి. వారికి ముందుగా ధన్యవాదములు. వాసవి జై జై వాసవి శివస్వామీజీ గారి ఆధ్వర్యంలో మేమంతా ఒక బృందం ఏర్పాటు చేసుకున్నామండి. ఆ బృందం పేరు మన అమ్మకు మనసారే. మేము గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎన్నో చాలా పెద్ద కార్యక్రమాలు చేశామండి. వైశాఖ మాసం సందర్భంలో ముత్తైదువులందరికీ వడిబియ్యం సమర్పించాలని చెప్పి, అది స్వామీజీ గారి చేతుల మీదుగా అందరికి వడిబియ్యం అందించాలి అని చెప్పి మేము ఈ కార్యక్రమం అనుకున్నాము. దీనికి 108 మంది అనుకుంటే అనూహ్యంగా భక్తులందరూ కోరిక మేరకు 200 మంది దాకా మాకు ఈ కార్యక్రమానికి వచ్చారు. వచ్చిన వారందరూ కూడా చాలా చక్కగా కూర్చొని ఈ కార్యక్రమానికి మాకు సహకరించారు. మేము ఈ విధంగా ఇలాగా కార్యక్రమాలు చేస్తున్నందుకు శివస్వామీజీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. చంద్రరేఖాం కమలాసన సంస్థితాం అభయవరద అస్తాంచ శుక పద్మకరాం శుభాం. విశ్వమాత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సహస్ర కోటి ప్రణామాలు అర్పిస్తూ శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ తరఫున ఈ రోజున మన విజయవాడ మహానగరంలో మన కొత్తగూళ్ళు ప్రాంగణంలో వైశాఖ పౌర్ణమి సందర్భముగా మా నమ్మకు మనసారే తరపున మరి సోదరిమలందరికీ కూడా ఒడిబియ్యం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో శుభదాయకం, ఆనందదాయకం. సౌభాగ్యంతో ఉండాలని పుట్టింటి నుంచి ఇచ్చే ఈ ఒడిబియ్యం కార్యక్రమం వారింట్లో సిరి సంపదలతో సుభిక్షంగా ఉండాలని చేసే ఈ కార్యక్రమం సహజంగా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం. మా మాతృమూర్తులు వినూత్నంగా ఈసారి మాతలుగా సమర్పించాలని చెప్పేసి ఒక చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీనికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి లలితారాణి గారు, స్టేట్ అదే చెప్పాను లక్ష్మి గారు, పుష్ప నాగలక్ష్మి గారు, ఇంకా మాతృమూర్తి భాగ్యలక్ష్మి గారు, మీనాక్షి గారు, ఇలా భవానీ గారు, కుమారి గారు, సునీత గారు, కోమలి గారు, జయశ్రీ గారు, పద్మావతి గారు, ఇంకా అనేక మంది సోదరిమణులందరూ కూడా కలిసి ఈ ఒడిబియ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏదైతే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మన వైపు దృష్టి చూస్తుందో, ఇటు పక్కన మన దాయ దేశంగా ఉన్న పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధ ప్రకంపనలు ఓ పక్కన మోగుతూ సామాజిక సేవా భావంతో అన్నదాన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్న శంఖనాదం వెంకట్రావుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు
చంటి పేర్కొన్నారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ప్రతి నెల పౌర్ణమి నాడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయమని చెప్పారు. నేటి అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పెదపూడి కిరణ్, సాయి కుమారి, పాముల నాగరాజు, అనుష దంపతుల్ని అభినందించారు. ప్రతి పౌర్ణమికి రథం సెంటర్లో పెదపూడి వెంకట్రావు ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా సోమవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వందలాది మంది అమ్మవారి భక్తులకి, పేదలకు భోజనం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెదపూడి వెంకట్రావుని, దాతల్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో దాతలు నాగరాజు, కిరణ్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, అందుకే అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించామని చెప్పారు. ఇక ముందు కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ముఖేష్, శివప్రసాద్, వెంకటేశ్వరరావు, అయ్యప్ప, గురునాథం, పెదపూడి సురేష్, పరమేశు, అవినాష్, హర్ష తదితరులు పాల్గొన్నారు. బాబాయ్ రా బాబాయ్ ఎదురు కొంచెం ప్రతి నెల కూడా దాతల సహకారంతో మరి శంకరనాథ వెంకటరావు గారు మరి ప్రతి నెల కూడా కార్యక్రమం క్రమం తప్పకుండా పౌర్ణమి రోజు పెట్టడం, అమ్మవారి భక్తులకి కానివ్వండి, ఇక్కడ వచ్చినటువంటి యాత్రికులు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ మరి లేని వారికి ఆకలి తీర్చే విధంగా ఆ డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో, మరి డొక్కా సీతమ్మ గారు అంటే మనకి ఈ మధ్యకాలంలో ఎవరికి తెలియదు, ఈ మధ్యకాలంలోనే తెలిసారు. 400 ఎకరాలు అమ్మి మరి అన్నదానం చేశారంట. అది మరి వాళ్ళు ఇంటుంటే మనకి ఒళ్ళంతా కూడా పులకరించిపోతా ఉంది. మరి 400 ఎకరాలు అమ్మి ఆ అన్నదానం చేయడం అంటే మరి పేదవారికి ఎంత, మరి ఎన్ని రకాలుగా కూడా ఆకలిని తీర్చి ఆ తల్లి ఎన్ని కష్టాలు, మరి ఎన్ని నష్టాలు పోయి కూడా పేదవాడికి ఆకలి తీర్చాలనే ఆలోచన మరి ప్రపంచంలో చాలానే రెండు నాకు తెలిసి, 1 భోజనం 2 మంచినీళ్ళు, ఇంకా ఏది చాలానో మనం ఏదైనా ఒక పని చేస్తే 10,000 రూపాయలు ఇస్తే ఇంకా చాలదు, మనకి 20,000 ఇవ్వాలనుకుంటాం, 20,000 ఇస్తే 50,000 ఇస్తే బాగుండు అనుకుంటాం. అట్లాంటిది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కోటి విద్యలో కూటు కొరకే అనే విధంగా కూడా మరి ఇవాళ ఈ అన్నప్రసాదం అనే కార్యక్రమాన్ని అద్భుతంగా కూడా ప్రతి నెల కూడా వెంకటరావు ఆధ్వర్యంలో చేస్తా ఉన్నారు. మరి దాతలందరూ కూడా ఇచ్చిన వారందరూ సహకారం కూడా అమ్మవారు ఆశీస్సులు వారు వెళ్ళలా కూడా వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే దినదిన అభివృద్ధి చెందాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని దాతలను కూడా మనసారా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా కూడా ఇవాళ మనం తీసుకున్నట్లయితే ఈ రథం సెంటర్ లో ఇట్లా చెప్పారు. ఇట్లా అని అన్నదానం గొప్పది కాబట్టి ప్రతి పౌర్ణమికి ఇట్లా పెడుతున్నారు కాబట్టి మేము కూడా ప్రతి పౌర్ణమికి ఇంకా ఎక్కువ మేము కూడా సహకరిస్తాము. ఈసారి ఇంకా మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి నెల జరిగే కార్యక్రమానికి ఈ ఒకసారి కాకుండా ప్రతి నెల కూడా మా తరఫు నుంచి చేద్దామనే ఆలోచనతో మేము కూడా ముందుకు వచ్చాం. వైసీపీ నేత మాజీ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేశినేని నాని, కేశినేని చిన్ని మధ్య ప్రతి విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో బుద్దా వెంకన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి నానిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని నానికి చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెట్టారని, ఆయన విశ్వాసం లేకుండా చంద్రబాబు పైనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ ఎంపీగా ఉంటూనే జగన్ కి కోవర్టుగా పనిచేసిన వ్యక్తి కేశినేని నాని అని ఆరోపించారు. మద్యం కుంభకోణంతో చిన్నికి సంబంధం లేకపోయినా ఉద్దేశపూర్వకంగా ఆయన పేరుని ప్రస్తావిస్తున్నారని దుయ్యపట్టారు. కేశినేని నాని ఆడుతున్న నాటకానికి ముగింపు పలికేలా చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో 10 సంవత్సరాలు
పార్లమెంట్ మెంబర్గా విజయవాడకి ఉండి ఎవరైతే అతన్ని పార్లమెంట్ మెంబర్ చేశారో ఆయన్ని కూడా లెక్క చేయకుండా మాట్లాడడం, ఆ పార్టీని లెక్క చేయకుండా మాట్లాడడం, ఆ పార్టీలో ఉన్నటువంటి మాలాంటి బడుగు బలహీన వర్గాల నాయకులకి చంద్రబాబు గారు పెద్దపీట వేస్తే దాన్ని ఈర్షతో చూసి చంద్రబాబు గారి మీద అనేక రకాలుగా ఎక్స్లో ప్రచారం చేసి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఒక కోవర్ట్గా పనిచేసినటువంటి మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని గురించి ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అతను తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్గా పనిచేయడమే కాకుండా ఇక్కడ విషయాలన్నీ కూడా అక్కడ చేరవేయడంలో దిట్ట. ఈరోజు రాష్ట్రంలో పెద్ద స్కామ్ అయినటువంటి లిక్కర్ స్కామ్ మేము 2019 నుంచి 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, నేను కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గొంతెత్తి లిక్కర్ స్కామ్లో పెద్ద అవినీతి జరుగుతుంది, ప్రతి దానికి ఇవాళ గూగుల్ పే, ఫోన్పే ఉంది, కానీ ఈ స్కామ్లో గూగుల్ పే, ఫోన్పే లేకుండా ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతుందని మేము గగ్గోలు పెడితే ప్రజలు విని జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయటికి తీయమంటే ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో యుద్ధం కంటే చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవటమే మంచిదని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. మరొకసారి ఉగ్రవాద చర్యలు జరిగితే భారతదేశం ఏ విధంగా స్పందిస్తుంది అనేది స్పష్టమైందని, ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రజలు అభినందించవలసిన అవసరం ఉందని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ పిట్టింగేల్ పేట కామాక్షి మెస్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఇస్త్రీ బండి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశం, పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆగిపోవటం వలన ప్రజలు మనశ్శాంతిగా ఉన్నారని చెప్పారు. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించడంతో చర్చలకు వచ్చారని తెలిపారు. యుద్ధం వలన ఎంతో నష్టం జరుగుతుందని, చర్చల ద్వారానే సమస్యల్ని పరిష్కరించుకోవటం మంచిదని చెప్పారు. ఉగ్రదాడులపై దేశ ప్రజలు ఎంతో రగిలిపోతున్నారని, ప్రధాని మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందని, ప్రజలు కూడా అండగా ఉండాలని కోరారు. యుద్ధం అనేది అందరికీ కూడా మంచిది కాదు. ఇవాళ ఇంత ప్రజాస్వామిక దేశంలో నాగరికత పెరిగిన తర్వాత యుద్ధాల కంటే పరిష్కారాలే మేలు. కానీ పాకిస్తాన్తో అలాంటి పరిస్థితులు కనపట్టలేదు. ఎప్పుడు కూడా నిరంతరం వాళ్ళు ఏదో రకంగా భారతదేశం మీద ఉగ్రదాడులు చేస్తూ ఉన్నారు. ఈసారి ఉగ్రదాడులు చేస్తే అది యుద్ధంగా మేము ప్రకటిస్తామని చెప్పి మోడీ గారు కూడా చెప్పారు. అన్ని విషయాలు కూడా ప్రజలందరూ కూడా అన్ని కోణాల్లో ఆలోచించి మనం కూడా ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ చేసిన అనేకమైన కార్యక్రమాలు ప్రతి ఒక్క మనసులో కూడా బాధాకరంగా, ఈవెన్ ముస్లిం సోదరులు కూడా అనేక మంది చాలా బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్ చేయటం వలన ఇక్కడ ఇలాంటి వాతావరణం ఏర్పడుతూ ఉంది. పాకిస్తాన్ చేసిన చాలా తప్పని ఓవైసీ స్వయంగా ఇది ఘోరాతి ఘోరం పాకిస్తాన్ ఈ విధంగా చేయడం అని ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అందువల్ల ఈ యొక్క పరిస్థితుల్ని అందరూ కూడా మంచి మనసుతో ఆలోచన చేసి సమీక్షించి ప్రధానమంత్రి గారికి అండగా ఉండాలి. ప్రధానమంత్రి గారు కూడా పౌరుషం కలిగిన వ్యక్తి. ఖచ్చితంగా ఇంకొకసారి ఉగ్రవాదులు అలాంటి ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామనే భయం ఈ రోజున పాకిస్తాన్లో వచ్చిన సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేసి మనందరం కూడా సపోర్ట్ చేయాలి. నిరుపేదలైన రజక కుటుంబానికి చెందిన వ్యక్తికి వారు ఆర్థిక సాయం కింద బండి కావాలి, ఇస్త్రీ చేసుకుంటానని ఎమ్మెల్యే గారిని సంప్రదించి 2 నెలల్లోపని బండి శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు వాళ్ళ భార్య హ్యాండిక్యాప్డ్, అలాంటి వ్యక్తులకి ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళి ఏదైనా చిన్న
సాయం అడిగితే వెంటనే స్పందించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. అదేవిధంగా మా డివిజన్లో కూడా ఆయన అభివృద్ధి కోసం కృషి చేసినందుకు ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మాతృ దినోత్సవ వేళ భరతమాతకి తెలుగునాట క్రియేషన్స్ ఘనంగా నీరాజనాలు అర్పించింది. వివిధ రంగాల్లోని విశిష్ట మహిళల్ని ఒకే వేదికపైకి తీసుకుని వచ్చి ఆ మాతృ మూర్తుల్ని ఘనంగా సత్కరించి గౌరవించింది. మన దేశానికి చెందిన 20 మహిళా యోధులు ముందుండి నడిపించిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని మాతృ దినోత్సవం సాక్షిగా సంబరం జరుపుకున్నారు. ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమానికి తెలుగునాట క్రియేషన్స్ వారు రూపకల్పన చేశారు. నగరంలోని హోటల్ మురళీ ఫార్చ్యూన్ నందు జరిగిన కార్యక్రమంలో మాతృ దినోత్సవ స్ఫూర్తిని, దేశ రక్షణలో మన మాతృమూర్తుల త్యాగనిరతిని ఘనంగా చాటి చెప్పారు. సీనియర్ ఐపీఎస్ అధికారి, నగర డీసీపీ కేజీవి సరిత, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, భారతీయం సత్యవాణి, ప్రఖ్యాత కూచిపూడి నృత్యకారిణి స్వాతి సోమనాథ్, అక్కినేని గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మణి అక్కినేని, ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ శృతిరెడ్డి, చంద్రగిరి జడ్పీటీసీ పద్మచారెడ్డి, ఆదర్శ రైతు ఈశ్వరమ్మ, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ మోనికా నిగోత్రి, రంగస్థల కళాకారిణి బుర్రా విజయలక్ష్మి, సంస్థితి డైరెక్టర్ ఎంఎల్ త్రిపుర సుందరిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలుగునాట క్రియేషన్స్ అధినేత మాదాల వేణు ప్రసంగిస్తూ ఆపరేషన్ సింధూర్ ఘన విజయం మన దేశంలోనే మాతృమూర్తులందరినీ విజయమని చెప్పారు. కార్యక్రమంలో తెలుగునాట క్రియేషన్స్ అధినేత మాదాల వేణు ప్రసంగిస్తూ ఆపరేషన్ సింధూర్ ఘన విజయం మన దేశంలోని మాతృమూర్తులందరి విజయమని చెప్పారు. ఎందరో మాతృమూర్తుల త్యాగాల ఫలితంగా వికసిత్ భారత్ స్వప్నం సాకారమవుతుందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కి సారథ్యం వహించిన మహిళా మనులకి, దేశ సైనికుల్ని వెనకుండి నడిపిస్తున్న మాతృమూర్తులకి నీరాజనాలు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాదాల వేణు వివరించారు. సన్మాన గ్రహీతలకు త్రివర్ణ పతాకంతో పాటు సింధూరం నింపిన బరణిల్ని నిర్వాహకులు కానుకగా అందజేశారు. మహిళలందరూ భారతదేశానికి ప్రతీకగా ఆ సింధూరం వీళ్ళంతా కలిపి ఒక ముద్ద సింధూరంగా భావిస్తూ ఈ మాతృ దినోత్సవాన్ని సింధూర్కి అంకితం చేస్తూ భారత మాతా చేయండి, భారతదేశానికి సైనికులకి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ చేశాం. ఈరోజు ఏమేం చేశారు, ఎవరెవరు పిలిచారు? ఈరోజు మన సరిత గారు, ఎస్పీ సరిత గారు, తర్వాత కూచిపూడి డాన్సర్ స్వాతి సోమనాథ్ గారు, తర్వాత భారతీయం సత్యవాణి గారు, అక్కినేని మణి గారు, ఇలా వివిధ రకాల రంగాల నుంచి ఒక 11 మంది మహిళలు హాజరయ్యారు. ఏం చేశారు ఇవాళ? నా పేరు మాదల వేణు అండి. ఈరోజు వాళ్ళందరూ కలిసి సింధూర్నికి మద్దతు తెలుపుతూ చనిపోయిన మన సైనికులందరికీ నివాళులు అర్పిస్తూ మదర్స్ ఈ దేశానికి ఎట్లా స్త్రీ చేస్తోంది అనే దాని మీద మాట్లాడతాము. అందరూ చర్చ. తెలుగునాట అన్న ఆర్గనైజేషన్, తెలుగు అన్న ఆ పదంతోనే హాయిగా ఉంటుంది వినడానికి. అది ఒక వారధిలాగా కళలకి, ప్రభుత్వానికి, కళల ద్వారా ప్రపంచంలో ఎన్నో మార్పులు తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో తెలుగునాట స్థాపించిన మాదాల వేణుగారికి ముఖ్యంగా ఈ మాతృమూర్తి దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మనం భారతదేశం గడ్డు పరిస్థితుల్లో ఉంది అని అనుకునే కన్నా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాం. మన ప్రభుత్వం చాటి చెప్పింది. అంటే ఊరికే యుద్ధానికి కాలు దుయ్యడం కాదు, సరదాగా యుద్ధం చేయడం కాదు, కానీ టెర్రరిజం అనే ఒక వ్యాధిని, ఒక జబ్బుని ఈరోజు సమూలంగా నాశనం చేస్తేనే ప్రపంచంలో శాంతి నిలబడుతుంది అని ఒకే ఒక సందేశం భారతదేశం ప్రపంచానికి ఇచ్చింది. అది అంత ఈజీ విషయం కాదండి. ఎందుకంటే ఒక రూట్ దగ్గరికి వెళ్ళిపోయింది టెర్రరిజం అన్నది. వేళ్లలో పాతుకుపోయిన దాన్ని బయటికి పెకిలి తీసి దాన్ని సమూలంగా నాశనం చేయడం అన్నది ఒక రోజులో జరిగే పని కాదు. కానీ ఈరోజు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మన ప్రభుత్వం ప్రపంచానికి ఇది పెకిలించవచ్చు, ఒక దేశం తలుచుకుంటే పెద్ద విషయం కాదు అన్నది నిరూపించింది. ఈరోజు ఈ పరిస్థితుల్లో మాకు వేణుగారు మా అందరినీ పిలిచి డిఫరెంట్ ఫీల్డ్స్లోని మహిళలందరికీ అచీవ్ చేసిన వాళ్ళందరికీ కూడా సన్మానం చేస్తున్నాం. అంటే ఇది మాకు సన్మానం కాదండి, భారతదేశానికి మేము సన్మానం చేసుకుంటున్నామే అండి. పెద్దవారు మన స్వాతి సోమనాథం గారు చెప్పినట్టు ఇవాళ మాతృమూర్తులందరికీ ఈ సన్మానం కేవలం మాతృమూర్తులకే కాదు, మన భరతమాత యొక్క సన్మానంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని మేము ఆపరేషన్ సింధూర్కి అంకితం చేస్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే
ఒక 11 మంది మహిళలని ఎవరైతే వాళ్ళ వ్యాపారాల్లో కానీ వాళ్ళ దాంట్లో ఎవరైతే అభివృద్ధి చెందారో వాళ్ళకి సన్మానం చేస్తూ మన భరతమాతకు అంకితం చేయాలని ఇవాళ విజయవాడలో మేము తలపెట్టిన మొదటి కార్యక్రమం అండి. దీన్ని అందరూ చూస్తూ ప్రతి ఒక్కళ్ళు దీనికి సహకారం చేస్తూ మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇలాంటివి ఎన్నో మేము విజయవాడలో చేస్తామని చెప్తున్నాము. జై హింద్. ఉమెన్ అంటే మాతృదేవోభవ అంటే ఉమెన్ అందరూ ఏదో ఒక విధంగా స్త్రీమూర్తులందరినీ మాతృదేవులుగా చూసుకుంటా చేయటానికి చేసిన కార్యక్రమంలో అందులో ఇప్పుడు సింధూర్ అనే ప్రోగ్రాం మోడీ గారు స్టార్ట్ చేసింది కూడా 2 ఉమెన్ వాళ్ళని లీడింగ్లో పెట్టి మనకి ఉమెన్కి జరిగిన అవమానం ఆ రోజు జరిగిన కార్యక్రమానికి వాళ్ళకి చెప్పాలి, బుద్ధి చెప్పాలనే ఇదితో మొదలుపెట్టింది. చాలా చక్కగా చేశారు ఆ ఉమెన్ ఇది చేయటం అనేది. ఇప్పుడు ఉమెన్ తలుచుకుంటే చేయలేనిది లేదనే దానికి మనకు అందులో ఇండియన్ ఉమెన్ వెరీ స్ట్రాంగ్ అనేది వరల్డ్ అంతరికి తెలిసింది. ఫస్ట్ ఉమెన్ వైస్ ప్రెసిడెంట్ మనకి ఇందిరాగాంధీ గారు ఉండేవారు. తర్వాత మన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ చేశారు, మన ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఆవిడ. అలా ఏదైనా మనసు పెట్టి చేసిన ఉమెన్ ఏదైనా చేయగలరు అనేది వీళ్ళందరూ ప్రూవ్ చేశారు. మనకి వీళ్ళు ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన వేణు మదాల గారు ఇవాళ తర్వాత ఈ సింధూరాకి డెడికేట్ చేశారు. అది చాలా అప్రోప్రియేట్గా ఉంది అనేది నాకు బాగా అనిపించే విషయం. అందరికీ అది తెలుసుకుని మనం అందరం ముందుకెళ్ళాలి. కలిసి సంఘీభావంతో ఉంటే ఉమెన్ చేయలేనిది ఏమీ ఉండదు. చిన్న చిన్న విషయాలన్నీ పక్కన పెట్టి పెద్ద గోల్తో ముందుకెళ్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అది మేము 40 ఏళ్ళు వేరే దేశంలో ఉండి రకరకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు, మెక్సికన్ అమెరికన్స్ ఉండేవాళ్ళు, ఆఫ్రికన్ అమెరికన్స్ ఉండేవాళ్ళు, కాకేషియన్ అమెరికన్స్, ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఇండియన్స్, 3 జనరేషన్. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినవి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, విఎంసీ అధికారులు పాల్గొని ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజల వద్ద నుంచి ఫిర్యాదుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యల్ని సత్వరం పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధించిన సమస్యల్ని ప్రతి సోమవారం జోనల్ కార్యాలయాల్లో కూడా తమ ఫిర్యాదుల్ని దరఖాస్తు చేసుకుని అధికారులకి అందించవచ్చని తెలియజేశారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సుల్ని సన్మానించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిస్వార్థంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివని ప్రశంస. నర్సింగ్ వృత్తి చాలా పవిత్రమైందని, ఎంతో చిత్తశుద్ధితో నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. నర్సింగ్ రంగంలో అత్యంత ప్రతిభ కనపరిచిన 5గురికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుని ప్రదానం చేసిన మంత్రి సత్యకుమార్. దేశ రక్షణకి పాటుపడే సైనికులతో సమానంగా నర్సులు సేవలందించాలని విజ్ఞప్తి. ఇరిగేషన్ పనుల్లో అధికారులు జాప్యం చేయవద్దని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో వారి పరిధిలోని పనుల్ని మే నెలాఖరుకి పూర్తి చేయాలని అధికారులకే ఆదేశం. ఎలాంటి విపత్తు సంభవించినా భయాందోళనకి గురికాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి తమను తాము రక్షించుకుంటూ ఇతరులకి ఆపన్న హస్తం అందించడం ముఖ్యమన్న కలెక్టర్ లక్ష్మీషా.
అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహణ, అత్యవసర పరిస్థితిలో ఎలా స్పందించాలనే దానిపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.